దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఎబ్రిల్కి రాసిన పత్రిక 11 అధ్యాయము 7వ వచనం ఒక్క లైన్ మాత్రమే చదువుకుందాము. అదొక్కటే మనము తెలుసుకుందాం. దేవుని చేత హెచ్చరింపబడెను. నోబాబు దేవుని చేత హెచ్చరింపబడి ఉన్నాడు. ఎలా హెచ్చరింపబడి ఉన్నాడంటే, ఈ భూమి మీద చేస్తున్న పాపాలు, మనుషుల పాపాలు దేవుని దృష్టికి గొప్పవిగా కనపడెను. అందుకే దేవుడు ఆయన మనసు నొచ్చుకొని దేవుడు అంటున్నాడు, ఈ భూలోకంలో ఉన్న మనుషులందరినీ నేను నాశనము చేస్తాను, సర్వజీవులను నాశనము చేస్తాను. నోబాబు, నీవు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నావు, యథార్థవంతుడుగా ఉన్నావు, న్యాయవంతుడుగా ఉన్నావు. నిన్ను కాపాడుతాను, నిన్ను నీ ఇంటి వారిని రక్షిస్తానని చెప్పేసి నా మాట అయినని దేవుని చేత హెచ్చరింపబడిను. నోబాబు, నీవు కూడా అనేక సంగతులు హెచ్చరింపబడుతున్నావు. అగో ఈ పాపము చేయొద్దని హెచ్చరిక, అగో ఈ మందు కొట్టద్దని హెచ్చరిక, అగో ఈ అబద్ధం ఆడద్దని హెచ్చరిక, అయ్యో ఇది మోసం చేయొద్దని హెచ్చరిక, అగో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము, అగో నీ మాట చాలా జాగ్రత్తగా చూసుకునుము, నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించు అని ఎన్నో సంగతులు నీవు కూడా హెచ్చరింపబడుతున్నావు. దేవుని నమ్ముకుంటే నిత్య జీవం ఉంది. దేవుని నమ్ముకుంటే దేవుని రాజ్యానికి చేరుతావు. దేవుని నమ్ముకుంటే అగ్నిగుండాన్ని నువ్వు తప్పించుకుంటావు. దేవుని నమ్ముకుంటే యుగములు తరతరములు దేవునితో ఉంటావని ఎన్నో దేవుని చేత నువ్వు హెచ్చరింపబడుతూ ఉన్నావు. అయినను సరే, నువ్వు దేవుని మాట వినక అలాగే నువ్వు తిరుగుతున్నట్టయితే శిక్ష నువ్వు తప్పించుకోలేవు. దేవుని మాట నువ్వు విన్నట్టయితే, దేవుని హెచ్చరికకు నువ్వు లోబడినట్టయితే దేవునితో నువ్వు ఉంటావని దేవుని ఒక వాక్యము హెచ్చరించుతూ ఉంది. ఒక ఇంట్లోకి పోతేనే సీసీ కెమెరా ఉన్నాయి, జాగ్రత్త అంటేనే మనము జాగ్రత్త పడతాం. ఒక ఇంటి దగ్గర కుక్క ఉంది, జాగ్రత్త అంటేనే మనం జాగ్రత్తగా ఉంటాం. అగో ఈ రోడ్లో పోతున్నావు, ఎమ్మడే చాలా మూల కటింగ్ ఉంది అంటే మనము ఎమ్మడే బ్రేక్ చేసుకొని బండి స్లోగా మనము తీసుకెళ్తాం. అగో ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఉన్నాయని చెప్పేసి బోర్డు కనపడితేనే ఎమ్మడే బండి బ్రేక్ వేసి స్లోగా స్పీడ్ బ్రేకులు దాటించుకొని మనము వెళ్తాం. దేవుని చేత మనము హెచ్చరింపబడిన తర్వాత జాగ్రత్తగా మనము ఉండాలి. లోకంలో ఎన్నో సంగతులు, ఎన్నో హెచ్చరికలు మనకు ఉన్నాయి. చెప్పాలంటే ఎంతో సమయము కావాలా, కానీ కొద్దిగానే నేను మీకు చెప్పి ముగిస్తున్నాను. దేవుని చేత హెచ్చరింపబడెను నోబాబు. అందుకే తన ఇంటి వారందరినీ రక్షించుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాను. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాశనమైనా సరే, ఆయన కుటుంబం మాత్రము దేవుని చేత హెచ్చరింపబడి దేవుని మాటకు లోబడి ఆయన కుటుంబాలు రక్షణ పొంది ఉన్నారు. నీవు కూడా ఈ వాక్యాన్ని దేవుని చేత నువ్వు వింటూ ఉన్నావు. నీవు కూడా హెచ్చరికబడి చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు వదులుకొని దేవుని ఒక వాక్య ప్రకారంగా నువ్వు జీవించు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. నీవు నీ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.